హలో అందరికీ, ఇవాళ నేను చూపించబోయేది వచ్చేసి పానీపూరి. పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమైన పానీపూరిని మన ఇంట్లోనే హైజెనిక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను క్లియర్గా చూపిస్తాను. ముందుగా పానీ కోసం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, సాల్ట్, ఇంకా బ్లాక్ సాల్ట్ ఇవన్నిటిని కూడా కొంచెం అల్లం ముక్క కూడా యాడ్ చేసుకొని మొత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో కొంచెం కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం గరం మసాలా, ఏదైనా ఫ్లేవర్ మసాలా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఆల్రెడీ తయారు చేసి ఉంచుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకొని సరిపడినంత చింతపండు నీళ్ళు కూడా యాడ్ చేసేసుకొని మీరు క్వాంటిటీ చెక్ చేసుకోండి. సాల్ట్, కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకొని మసాలాలు ఏవైనా సరే మీరు ఇప్పుడు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఈలోగా మనం కర్రీ కోసం వచ్చేసి ఉడికించిన బంగాళదుంపలు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. మీరు ఆనియన్స్ ఇందులోనే అయినా కలుపుకోవచ్చు, లేదంటే విడిగైనా పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట. ఇవి వచ్చేసి పానీపూరి పాపడండి. ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. మీరు ఇంట్లో కూడా పానీపూరికి సంబంధించి పూరీలు అనేవి తయారు చేసుకోవచ్చు. అలా కాకుండా రెడీమేడ్ పానీపూరి కూడా ఇలా దొరుకుతుంది కదా, ఇవి తెచ్చుకొని సులువుగా అయితే తయారు చేసేసుకోవచ్చు. చూసినా కానీ పానీ రెడీ అయిపోయింది, పూరీలు కూడా రెడీ అయిపోయినాయి. ఆనియన్స్ సన్నగా చాప్ చేసి ఉంచుకున్నాను. నెక్స్ట్ కర్రీ కూడా అంతా మ్యాష్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. నేను దహీ పూరి కూడా చూపిస్తాను కదా, దానికోసం దహీ పూరికి దహీ, మిక్చర్, ఇంకా సాస్. ముందుగా అయితే చూడండి, ఈ విధంగా కొంచెం హోల్ పెట్టేసుకొని అందులో కర్రీ ఇంకా ఆనియన్ మిక్చర్ కూడా ఫిల్ చేసేసుకొని కొంచెం కట్టా ఉంటే అదైనా ఓకే, లేదంటే ఇలాగా సాస్ వేసుకొని నెక్స్ట్ దహీ వేసుకొని ఇలా తిన్నట్లయితే అద్దరిపోయే దహీ పూరి అనేది రెడీ అవుతుందండి. నేను ఇక్కడ వాడిన కర్రీలో కొంచెం పుదీనా పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ పానీపూరి కోసం ఇందాక మనం ఆల్రెడీ తయారు చేసుకున్న పానీ ఉంది కదా, రిమైనింగ్ కర్రీ, ఆనియన్ ఇంకా మిక్చర్ ఇవన్నీ కూడా కామన్ మొత్తం అంతా కలిపేసి మనం ఇంట్లోనే హైజెనిక్గా టేస్టీగా సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట.